నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి ఈ 2024 సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుంది? చిత్తా నక్షత్రం అనేసరికి మనకు చిత్తా స్వాతి ఫాలోడ్ బై చిత్త మొదటి 2 పాదాలు కన్యారాశి అంటాం. ఆ తర్వాత 3-4 పాదాలు తులారాశి అంటాం. సో కన్యారాశి, తులారాశి రెండింటి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏ నక్షత్రం ఏ పాదంలో పుట్టారు అని దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క డెసిషన్స్ అని మారిపోతుంటాయి. సో చిత్తా నక్షత్రం చెప్పాలంటే మనం 2 ఎపిసోడ్స్ చెప్పాలి. అంటే మొదటి 2 పాదాలకు ఒక ఎపిసోడ్ అవుతుంది, 3-4 పాదాలకి ఒక ఎపిసోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటవుతుందంటే చిత్తా నక్షత్రం తీసుకునేటప్పుడు దానికి అధిపతి ఎవరంటే కుజుడు. కుజుడు చాలా ఫోర్స్గా ఉంటాడు. కుజుడు అనగా అగ్నితత్వం గల గ్రహం అన్నమాట. కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటాం. కుజగ్రహానికి సంబంధించిన దేవత అంటే స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి అంటాం. ఒక్కొక్కసారి కుమారస్వామి అంటాం. ఒక్కొక్కసారి మనకేంటంటే రకరకాలుగా మనం చెప్పుకుంటాం. కుజుడు అంటే వినాయకుడు కూడా కుజుడు యొక్క తత్వం అంటాం. సో ఈ కుజుడు అనేవాడు ఏంటంటే ఈ నక్షత్రాది కుజుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ యొక్క ఫోర్స్లో ఉంటాడు. ఎప్పుడు చిత్తా నక్షత్రం వాడు ఏ ఫోర్స్ అంటే ఏదైనా డైనమిక్గా చేయాలి, సక్సెస్ఫుల్ అవ్వాలనే ఒక తపనతో ఉండేవాళ్ళే. మొట్టమొదటి మనం ఏం మాట్లాడుకుందాం అంటే కన్యారాశిలో ఉన్న చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాల గురించి మాట్లాడుకుందాం. ఈ కన్యారాశికి ఏంటంటే యాజ్ అండ్ టుడే చూస్తే 6th and 7th హౌస్లోని డ్రాస్టిక్ ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది అనమాట. 6th అంటే ఆరోగ్య స్థానం, 7th అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ చిత్తా నక్షత్రం మీద కన్యారాశిలో మనకు కేతు అనే గ్రహం ఉండడం, సప్తమంలో రాహు అనే గ్రహం ఉండడం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ దగ్గర అవన్నీ ఉండడం. సో ఈ కేతు అన్నాడు ఈ నక్షత్రం దగ్గర ఉన్నాడు కాబట్టి వేవరింగ్ మైండ్ కేతు వచ్చేది, చంచల మనస్తత్వం. అంటే ఒక నిర్ణయాన్ని కంక్లూజన్ చేయలేడు, ఒక నిర్ణయాన్ని మీద కాన్స్టెంట్గా ఉండలేరు. నిర్ణయం తీసుకున్న తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళే 10 మంది చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. అది కరెక్టా రాంగా అనే స్థితిగతుల్లో లాస్ట్ మినిట్లో ఆ డే అండ్ డే టైంకి అప్పటికి ఏం తోస్తే అదే చేసుకుని ముందుకెళ్ళిపోతారు. సో అది కరెక్ట్ అయిన నిర్ణయమా కాదా అనేది, అది లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనకు వాళ్ళకే తెలియదు. ఆ రకమైన కన్ఫ్యూజన్ అనేది ఈ యొక్క కేతు అక్కడ ఉండడం వల్ల ఎఫెక్ట్ ఇస్తుంది. కేతు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా. సో కేతు అనేవాడు ఈయన కన్యారాశిలో కనబడుతుంది అనమాట. మొదటి 2 పాదాలకు వచ్చినప్పుడు కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది వాడికి కనబడుతుంది. అలాగే 6వ ఇంట్లో శనీశ్వరుడు, 7వ ఇంట్లో రాహు యొక్క ప్రభావం, ఇంకా అష్టంలో చూస్తే గురుడు యొక్క ప్రభావం కనబడుతుంది. సో 6, 7, 8, 3 కూడా సరైన గ్రహాలు వీళ్ళకి లేవు ఈ సంవత్సరం. గురుడు కూడా మారుతాడు ఎప్పుడంటే May 1 మారుతాడు. సో వీళ్ళకి రిస్క్ పార్ట్ ఎక్కడ ఉంది చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలకి అంటే May 1వ తారీఖు వరకు గురువు యొక్క అనుగ్రహం ఉండదు వీళ్ళకి. 7వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో శనీశ్వరుడు యొక్క ప్రభావము, ఇవి 2 ప్రభావంలో మనకి ఏంటంటే కొంత హెల్త్ ఇష్యూస్ మీద వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. ఈ హెల్త్ ఎక్కడ అంటే చిత్తా నక్షత్రానికి ఈ పాదాలు, అరిపాదాలు, ఎముకకు సంబంధించింది దోషాలు, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లము, అంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని ఇబ్బందులు రావడం, ఇవన్నీ మనకు హెల్త్ ఇష్యూస్ చూపిస్తుంది. కొలెస్ట్రాల్ కూడా గురుడు అష్టంలో ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం కూడా చూపిస్తుంటారు. ఇవన్నిటి మీద వాళ్ళు తేరుకుని ఇది ఆల్రెడీ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మనిషి ఆరోగ్యం మీద కొంచెం అన్కంఫర్ట్గా ఉంటాడో వాడు ఆలోచనలంతా అక్కడే ఉంటుంది తప్ప వ్యాపారం, ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. సో ఏదో ఒక బయటకు వెళ్దాం, వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేసుకుందాం ప్రాపర్గా అంటే ఏదో ఇది హెల్త్ కనబడుతుంది. సో డాక్టర్, మెడిసిన్ ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆన్ ది వర్క్ అని తగ్గుతుంటారు. సో చిత్తా నక్షత్రం మనం ఏం చెప్తామంటే మొదటి 2 పాదాల వరకు మాత్రం డెఫినెట్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది బాగానే కనిపిస్తుంది. మళ్ళీ అదే చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గురుబలం ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి. ఎప్పుడైతే గురుబలం ఉందో ఆ 3-4 పాదాల వరకు ఇవి కనిపిస్తుంది. మళ్ళీ మీరు అనొచ్చు ఒకే నక్షత్రం అండి ఈయన బాగున్నది బాగోలేదు అంటే కారణం అదే. 3-4 పాదాల వాళ్ళు తులారాశి అవుతుంది. తులారాశి మీద గురువు యొక్క దృష్టి పడి ఉంది ఎప్పుడు చక్కగాను. ఈ మధ్య అర్ధాశ్రమ శని కూడా వదిలేసింది వాళ్ళకి లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ పర్ఫెక్ట్గా ఉండడం, వివాహం అనుకోండి, గాంధర్వ వివాహం అనుకోండి, అలాగే గృహప్రవేశం చేయడం వంటి, కొత్త ఇల్లు కొనుక్కోవడం అనుకోండి, భూమి పూజ చేసుకోండి, శంకుస్థాపన చేసుకోవడం అనుకోండి, అలాగే మీడియేషన్ చేయండి, సక్సెస్ ఏది పట్టుకుంటే అది అన్నింటిలో కూడా ఒక గురుబలంతో ముందుకెళ్ళిపోతూ ఎవరో గైడ్ చేసినట్టుగానే సక్సెస్ అనేది 3-4 పాదాలు కనబడుతుంది. మొదటి 2 పాదాలకి ఈ ఇబ్బంది కనబడుతుంది అన్నమాట. సో ఈ చిత్తా నక్షత్రం 2 రాశుల్లో ఉన్నాయి కాబట్టి మనం 2 రాశులు దృష్టి పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి చాలా జాగ్రత్తగా
మీది 3-4 పాదమా మొదటి 2 పాదాలని మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మనకు కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి ఈ వ్యాపారం నక్షత్రంలో? మళ్ళీ ఇక్కడికి వద్దాం. 3-4 1-2 పాదాలకు చెప్పుకుంటూ వెళ్దాం. మొదటి 2 పాదాల వాళ్ళకి అనేసరికి వ్యాపారం అంటే వీళ్ళకి 10th హౌస్ కూడా మనం చూస్తాం. అంటే భాగ్యస్థానం కదా, రాజ్యం. రాజ్యం అంటే ఇక్కడికి చిత్తా నక్షత్రం కన్యారాశి ఏదైతే ఉందో కన్యారాశి రాజ్యం మిథునం అవుతుందన్నమాట. మిథునంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు. అంటే డెఫినెట్గా వ్యాపారం సక్సెస్ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉండే కానీ వ్యాపారంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. వాళ్ళకి మంచి రైజింగ్లో వెళ్తారు. వాళ్ళు ఏది పెట్టినా అందులో 10% ప్రాఫిట్లోనే జరుగుతుందన్నమాట. అలాగే 3-4 పాదాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ గురుబలంతో కొత్తగా ఏమైనా అగ్రిమెంట్స్ చేయాలంటే చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఇనిషియేట్ చేయాలంటే వ్యాపారం ఇనిషియేట్ చేయొచ్చు. సక్సెస్ బాగా పెరుగుతుంది. అలాగే ఏది మొదలెట్టినా ఏప్రిల్ ఎండింగ్ లోపల మొదలు పెడితే కొత్త వెంచర్స్ కానీ మంచి లైఫ్ లాంగ్ సరిపడేంత బలం అనేది వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఆర్థికంగా అంటే ఏ విధంగా ఉండొచ్చండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి? ఆర్థిక బలం వరకు బాగానే ఉంటుందండి. నేను చెప్పేది ఇప్పుడు ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకునేది. ఆరోగ్యమే బలహీనంగా కనిపిస్తుంది. బట్ ఆర్థికంగా మాత్రం ఎటువంటి దోషాలు లేవు వీళ్ళకి. సో 1-2 పాదాలైనా 3-4 పాదాలైనా ఇవి 4 కూడా 4 పాదాల వరకే బాగుంది. అన్నిటికీ మెయిన్ అంటే కుజుడు నక్షత్రాధిపతి అయ్యాడు. ఈ కుజుడు ఏం చేస్తాడంటే చాలా డైనమిక్ స్టెప్స్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక మిలిటరీ మన భారతదేశం అంటే కుజుడిక బలమే అంటాం. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే కుజబలంతోనే వాడు ఉన్నాడని చెప్తాం. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంటే మంచి పోస్ట్కి వెళ్ళాడంటే కుజబలంతోనే వెళ్ళని చెప్తాం. కమిషనర్స్ తీసుకోండి, డీజీపీ తీసుకుని వీళ్ళందో కుజుడిక బలం ఉంటే కానీ ఆ స్థాయికి వెళ్ళరన్నమాట. సో ఈ కుజుడు తత్వం కలిగిన వీళ్ళు ఏంటంటే వ్యాపారం కన్యారాశిలో ఉన్న 1-2 పాదాలు అయితే వ్యాపారం మీద దృష్టి పెడతారు. తులారాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్గా అంటే ఆమె పర్ఫెక్ట్ అని చెప్పడానికి 2 పక్కల సమాన మనస్తత్వంతో హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకునే తత్వం గలవాడు ఉంటారు. సాధారణంగా వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ అయి ఉంటారు తులారాశిలో ఉన్నవాళ్ళు. ఈ అఫీషియల్స్ ఏంటంటే దే ఆల్వేస్ ట్రాన్స్పరెంట్గా వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు కూడా ఈ గురుబలం ఎప్పుడైతే మే ఒకటితో తగ్గిపోతుందో వీళ్ళకి కొంత అవమానాలు, చిరాకులు, పరాకులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశిలో ఉన్న 1-2 పాదాల వరకు రైజింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇయర్ ఎండింగ్ వరకు కన్యారాశి వరకు మే నుండి బాగుంటుంది. కన్యారాశిలో ఉన్న మొదటి 2 పాదాలకి. ఇప్పుడు మే 1 వరకు మాత్రం తులారాశిలో ఉన్న 3-4 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఏమైనా డిసిషన్ తీసుకోగలిగితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయగలిగితే అది లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానండి ఇప్పుడు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి రాజకీయ నాయకులకండి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరంలో? రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు చూడండి, మనకు రాజకీయ నాయకులు అంటే మన ఆంధ్ర రాష్ట్రం తీసుకుని తెలంగాణ ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇంకా మనకు మిగిలింది ఆంధ్ర రాష్ట్రం ఒకటి మిగిలింది. ఆంధ్ర రాష్ట్రంలో మనం తీసుకురాకండి ఈ యొక్క 1-2 పాదాలు ఉండే వాళ్ళకి మే నుండి టేక్ ఆఫ్ బాగుంటున్నాం. కానీ చూస్తే ఈ ఎలక్షన్స్ అంతా గొడవ అంతా మే లోపల అయిపోతున్నాయి. సో వీళ్ళకి ఏమైంది, ఎలక్షన్స్ అయిన తర్వాత యోగాలు మొదలవుతున్నాయి. అంటే ఎలక్షన్ టైం ఇంకా పెద్ద చెప్పుకోదగ్గ యోగాలు కనిపించట్లేదు. అంచేతంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 పాదాల వాళ్ళు ఒక పొలిటికల్గా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా సీట్ ఆశించి అందులో ఒక పొజిషన్కి వెళ్ళాలనుకుంటే, అంటే ఒక ఎమ్మెల్యే గానో ఒక మినిస్టర్ వెళ్ళాలంటే మాత్రం ఒక టఫెస్ట్ టైం అని చెప్పచ్చు. అలాగే 3-4 పాదాలు ఉన్నారు. 3-4 పాదాలు అంటే తులారాశి వాళ్ళకి మే 1 వరకు గురుబలం బాగానే ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటవుతుందంటే అనుకున్నవి కొంత పాజిటివ్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనా ఇదాన్ని గోచారంలో ఉన్న బలం గురించి మనం మాట్లాడుకుంటాం. మళ్ళీ గ్రహచారంలో దశలు బాగుంటే యాడ్ చేసుకోవాలి, దాన్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకంటే ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది? కుజుడు ఆధిపత్యం వహిస్తాడమ్మా. కుజుడు ఆధిపత్యం పగడం పెట్టుకోమని చెప్తాము. పగడాలు కూడా రకరకాల పగడాలు ఉంటాయి. ఒకటి ట్రయాంగిల్ పగడం ఉంటుంది, ఒకటి ఓవెల్ షేప్ ఉంటుంది, ఒకటి ఏమో జపాన్ పగడం ఉంటాము, కొన్ని వైట్ పగడాలు ఉంటాయి, కొన్ని ఇప్పుడు నేను పెట్టుకున్నట్టుగా అదేంటంటే మరకత కాకుండా ఇలా వినాయక స్వరూపంలో ఉంది పగడం. ఇలాంటి పగడాలు ఉంటాయి, జపాన్ పగడం ఉంటామన్నమాట. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ డిపెండ్స్ అపాన్ ఆయన చేసే ప్రొఫెషన్ బట్టి, ఆయన దశలను బట్టి ఈ పగడం అనేది పెరుగుతుందన్నమాట. ఈ పగడం దేని పెట్టుకుంటామంటే బేసిక్గా ఈ చిత్తా నక్షత్రం కన్యారాశి వాళ్ళు కొంచెం పెద్దనైన వాళ్ళే ఉంటారు. అంటే సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలనుకుంటారు తప్ప మాట పడడానికి రెడీ అవుతారు. బట్ ఏంటంటే అనవసరంగా ఎవరిని మాట అనే రకంగా ఉండరు వీళ్ళు. వీళ్ళకేంటంటే వీళ్ళు డబ్బు అవతల తినేస్తున్నా మెత్తగానే ఉంటారు. ఆ రకంగా ఉండే రకం కన్యారాశిలో. ఈ పగడం ఏంటంటే అగ్నితత్వం గల గ్రహం కాబట్టి కుజుడికి సంబంధించింది. డెఫినెట్గా ఇది ఒక ఫోర్స్ ఇస్తుంది, ధైర్యంగా అడిగే శక్తి ఇస్తుంది, రావాల్సిన డబ్బులు వాపసు కలెక్ట్ చేసుకునేటట్టు చేస్తుంది. వ్యాపారంలోని మనం ఎక్కడో స్టక్అప్ అయిపోతే అది మళ్ళీ తిరిగి వచ్చేటట్టు చేస్తుంది. కోర్టు వ్యవహారాలను సెటిల్మెంట్ చేస్తుంది, మీకు అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ చేస్తుంది. అలాగే వైవాహిక జీవనంలో జరిగే ఇబ్బందుల్ని అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ చేస్తుంది. అనవసరమైన లాసెస్ చూపించకుండా ఆపుతుంది. రకరకాలుగా ఈ పగడం అనేది ఉపయోగపడుతుంది. పగడం అనేది రత్నం కాదు, ఇది ఒక చెట్టు. ఆ చెట్టు నుండి వచ్చిన ఇది మాట పగడం అనేది.
సో ఇదేంటంటే జపాన్ పగడం ఏ పగడం మన ఇండియాలో కూడా దొరుకుతాయి అని ఏ పగడం అని చెట్టు భాగం రూట్స్ లెవెల్స్ నుండి తీస్తారు అనమాట ఇవి. సో ఇవన్నీ అంటే ఇది భూతత్వానికి సంబంధించింది. భూతత్వానికి సంబంధించిగా మన శరీరంలో కూడా పంచభూతాలలో భూతత్వం కూడా ఉంది కాబట్టి మనం ఇది ఎప్పుడైతే పెట్టుకుంటామో అది ఇంబ్యాలెన్స్గా ఉన్నది బ్యాలెన్స్గా అవుతుంది. సక్సెస్ కాన్ఫిడెంట్ లెవెల్స్ అది పెంచుతుంది మేడం, ధైర్యం కూడా ఇస్తుంది, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ వస్తుంది, ఇలా రకరకాల ఉపయోగపడుతుంది కాబట్టి పగడాన్ని ధారణ చేస్తే వీళ్ళు బాగుంటుంది. అలానే ఇది ఏ వారం ధరిస్తే మంచిదండి, ఏ విధంగా ధరించాలి? ఈ రత్నం మంగళవారం నాడు ఉదయం 6 నుండి 7 మధ్యలో చక్కగా వీటి అభిషేకం చేసి పెట్టుకుంటామండి, లేదంటే శుక్రవారం నాడు పెట్టుకోవాలి. అలాగే ఇది పెట్టుకున్న తర్వాత కూడా మనకు ఒక 4-5 రోజుల వరకు అమ్మవారి యొక్క కుంకుమార్చన ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ రత్నం అనేది శరీరానికి కనెక్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, ఒక 1 వీక్ టైం పడుతుంది మేడం. ఇలా పెట్టుకోగానే అలా ఫలితం అని ఇచ్చేది ఇది. అంటే బేసిక్ ఇది రత్నం కాదు కదా, ఇది వుడ్, ఒక చెట్టు నుండి వచ్చిన పగడం అన్నమాట ఇది. సో దీని ప్యూర్లీ మనం రత్నం అని అనకూడదు. సో దీనికంటే మన తత్వంతో కలవడానికి ఒక 1 వారం రోజులు పడుతుంది. అంటే దానికి కావాల్సిన సంస్కారాలు చేసుకుంటే 1 వారం 10 రోజులు దాకా సెట్ అవుతుంది, ఇంకా అక్కడ నుండి టేక్ ఆఫ్ అవుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభం బియాలి. చూసారు కదండి, చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం అనేది ధరించాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. గురుగారిని మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని అంటే అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాం. ధన్యవాదాలు.